నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. కౌశిక్ ఆయుర్వేదం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆయుర్వేదంలో ది బెస్ట్ డాక్టర్ అంటే ఎవరో కూడా మీకు తెలుసు, మన బాలకిషన్ గారు. సో ఇవాళ మనం బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము. సో డాక్టర్ గారు ఇవాళ ఒక స్పెషల్ రెమెడీ మనకు చూపించబోతున్నారు. అదేంటో నాకు కూడా తెలియదు, చాలా సస్పెన్స్గా పెట్టారనమాట. అండ్ హెల్తీ రెమెడీ ఇవాళ మనం లైవ్లో చూడబోతున్నాము. బాలకిషన్ గారు మనతో పాటే ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాను. అంటే ఆయుర్వేదంలో చాలా ఇప్పటి వరకు మీరు షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి ఆల్ సంబంధించి, డయాబెటిక్ సంబంధించి మంచి మంచి రెమెడీస్ ఇప్పటివరకు మీరు చూపించారు. సో ఇవాళ సస్పెన్స్లో పెట్టారు. ఇక్కడ చూస్తేనేమో అన్ని మన ఇంట్లో చేసుకునే పదార్థాలే కనిపిస్తున్నాయి. సో ఏంటి ఇవాళ మీరు చూపించారు? ఎవరికి తెలియనటువంటి మందులు, ఔషధాలు చూపిస్తూ వచ్చాం. ఈ రోజు ఏంటంటే ప్రతి ఇంట్లో, ప్రతి గృహిణి ఇంట్లో, ప్రతి ఇంట్లో నిత్యం వాడుతున్నటువంటి పదార్థాలతో మంచి ఔషధాన్ని తయారు చేసే ఆలోచనలో ఉన్నాం. దానికి మరి ఎలా పనిచేస్తాయి, ఏంటి, ఏమేం కావాలి, ఆ పదార్థం చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. అందరికీ తెలుసు కరివేపాకు. ఓకే, ఈ కరివేపాకు కూరలో వేసేసి తీసి పడేస్తుంటాం. అందుకే కూరలో కరివేపాకు లాగా అని ఒక సామెత కూడా ఉంది. చాలామంది తినరు, పడేస్తుంటారు. కానీ పడేయకూడదు. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనాలు తర్వాత చెప్తాం. ఓకే, దెన్ అనదర్ వన్ ఈజ్ రెడ్ చిల్లీ. ఓకే, ఎండుమిరపకాయలు. దెన్ ఆ తర్వాత సాల్ట్, టేబుల్ సాల్ట్. అందరికీ తెలుసు, వంటలో వాడతాం. అన్ని వంటలో వాడేటివి, ఇంకా వేరే బయట నుంచి ఏమీ తేలక్కర్లేదు. సో ఒక్కొక్క దాని గురించి విశదీకరిస్తాం. కరివేపాకు ఇలా పనిచేస్తుంది, ఎందుకు పడేయకూడదు, దానివల్ల చాలా రకాల ప్రయోజనాలు ఏంటి అని చూస్తే కంటికి పనిచేస్తుంది, ఒంటికి పనిచేస్తుంది, స్కిన్ డిజార్డర్స్ రావు. అలాగే మీరు అన్నట్టుగా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఐరన్ డెవలప్మెంట్స్, అంటే బ్లడ్ని, రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, రక్తహీనత నుంచి కాపాడుతుంది. ఎండుమిర్చి వల్ల కూడా లాభాలు ఉన్నాయి. ఏంటి, మితంగా తీసుకున్నట్లయితే ఆకలి, మనకు ఆకలి అనేది ఉద్భవిస్తుంది. ఇఫ్ నాట్ అసలే కారం లేకుంటే ఉంటే ఆకలి రాదు, తర్వాత మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వదు. అదే ఎక్కువగా తీసుకున్నట్లయితే డీహైడ్రేషన్స్, మోషన్స్, కడుపులో నొప్పి రావడం సంభవిస్తుంది. కాబట్టి మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఇక టేబుల్ సాల్ట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. టేస్ట్ కోసమని మనం అనుకుంటాం, కానీ కొంతవరకు సోడియంస్ కూడా మనకు పనిచేస్తుంది. టేబుల్ సాల్ట్లో సోడియం ఉంటుంది. ఆ సోడియం మనకు పనిచేస్తుంది, శరీరానికి అవసరం సోడియం. చూస్తున్నారు కదా, సాల్ట్ అనేది ఎక్కువ వాడొద్దని అంటారు, కానీ డాక్టర్ గారు నిమిత్తంగా వాడచ్చు అని చెప్తున్నారు. సో డాక్టర్ గారు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు దేనికి వాడాలనుకుంటున్నారు? ఇక్కడ కరివేపాకు మనకు సరిపడేంత ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చి గుప్పెడంత, ఎంతో అవసరం ఉన్నంత మటుకు మనకి ఇక్కడ మీకు చూపిస్తున్నాను విజువల్. ఇంత తీసేసుకొని నీడకు ఆరించాలి. ఎండలో కాకుండా నీడకు ఆరబెట్టండి. ఒక రోజు అంతా ఆకు తీసేసి ఆకులు లీవ్స్ మాత్రమే ఇలా తీసేసుకొని ప్లేట్లను, బట్టలను ఎందులో వేసేసి మంచిగా నీట్గా నీడకు ఆరబెట్టండి. ఒక రోజులో ఎండలో ఆరబెట్టినట్టయితే అందులో ఉన్నటువంటి పత్రహరితం వెళ్ళిపోతుంది, గ్రీన్ కలర్ వెళ్ళిపోతుంది. గ్రీన్ కలర్ మనకెందుకు అంటే దానివల్ల కూడా లాభం ఉంది. చెట్టు గ్రీన్ కలర్గా ఉన్నంతకాలం చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనం గ్రీనిష్ తీసుకున్నట్లయితే ఒంట్లో కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇతరత్ర మీరు చెప్పిన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఎండలో పెట్టినట్టయితే పత్రహరితం వెళ్ళిపోయి మామూలుగా తెల్లగా మారిపోతుంది. ఆకంతా లీవ్ అంతాను తెల్లగా మారిపోతుంది. పత్రహరితం అంతా కూడా ఎండకు వెళ్ళిపోతుంది. ది బెస్ట్ టిప్ చెప్తున్నారు సార్. మీరు కూడా గమనించండి, హెయిర్ ఫాల్కి సంబంధించి చాలా మంది కూడా ఎండలో ఆరబెట్టి దాన్ని గ్రైండ్ చేస్తూ ఉంటారు కరివేపాకుని. అట్లా కాకుండా నీడలో ఆరబెట్టిన తర్వాత గ్రైండ్ చేస్తే ఫలితం ఉంటుందని చెప్తున్నారు. ఆకులు మాత్రం ఎండకూడదు, గ్రీనిష్గానే ఉండాలని చెప్తున్నారు. అలా తీసుకున్నటువంటి ఆకు నీడకి ఎండబెట్టేసి, అలాగే మనకి అవసరం ఉన్నంత మేర రెడ్ చిల్లీ, ఎండు మిరపకాయలు తీసుకోండి. అలాగే సరిపడేంత టేబుల్ సాల్ట్ కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఏంటి, ఇవన్నీ సరిపడే తీసుకున్నాం, తీసుకొని పౌడర్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ సపరేట్ డాక్టర్, ఇవన్నీ సపరేట్ అన్నీ తీసేసుకొని మిక్సీలో వేసేసి ఒకేసారి మిక్సీ పౌడర్ తయారు చేసుకోండి. సో ఇప్పుడు తీసేసుకుని ఓకే. సో చూస్తున్నారు కదా, ది బెస్ట్ రెమెడీ సార్ ఇప్పుడు చూపించబోతున్నారు. ఎంతో న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో బెస్ట్ హెల్తీ టిప్ చూపిస్తున్నారు. మిక్సీలో మనం ఇవన్నీ వేసేస్తున్నాం, ఎండుమిర్చి, అలాగే దెన్ కరివేపాకు ఇలా తీసేసి ఇందులో వేసేస్తున్నాం. ఓకేనా? ఓకే, రైట్.
ఇలా ఈ విధంగా ఇదంతా ఇందులో సో ఇవి ఆల్రెడీ నీడకు నీడకు ఆరబెట్టాం, అందుకే అలా ఉంది. సో సరిపడేంత టేబుల్ సాల్ట్ కూడా వేసేస్తాను ఇందులో. ఓకేనా, మీకు చూపించడం విజువల్ కోసం చూపిస్తున్నాను మోడల్కి. ఓకేనా, దెన్ ఇప్పుడు ఏంటి, దీన్ని మిక్సీ పట్టేద్దాం. రైట్, మిక్సీ నుంచి మనం ఆల్మోస్ట్ అయిపోయింది. అలా చేశాక మనకి ఈ విధమైనటువంటి పౌడర్ ఏర్పడుతుంది. ఇందాక చూపించాను కదా, చేస్తే ఇలా నీట్గా కరివేపాకు పౌడర్ ఇలా ఈ విధంగా తయారు. టేస్ట్ ఎలా ఉందండి? సూపర్. ఎస్, అసలు ఎండబెట్టి చేయడము ఇంత మంచి టేస్టీగా నేను ఇప్పుడే చూస్తున్నా. ఎందుకంటే మామూలుగా తాలింపు వేస్తేనే టేస్ట్ వస్తుంది అంటారు, కానీ కారం పొడిలో ది బెస్ట్. సో దీన్ని ఎలా దేనికి యూజ్ చేయాలంటారు? దీనివల్ల ప్రయోజనాలు చూడాలి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎలా ఉంటాయి, రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు, అలాగే హెయిర్ ఫాల్ నుంచి కూడా కాపాడుకోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ కంటి చూపుకి బాగా పనిచేస్తుంది. మరీ అద్భుతమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇది వాడడం వల్ల క్యాన్సర్స్కి సంబంధించినటువంటి కణాలు చనిపోతుంటాయి. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇన్ అడ్వాన్స్ ప్రివెన్షన్ ఫర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కనుక అందరూ ప్రతి మనిషి వాడాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది కరివేపాకు అన్నంలో పోపులో వస్తేనే తీసి బయటపడేస్తుంటారు. అలా కాకుండా మామూలుగా నిశ్చింతగా ప్రతి మనిషి వాడాల్సిన అవసరం ఉంటుంది. కరివేపాకు అలాగే వాడలేం కనుక ఇలా పౌడర్ రూపంలో తీసుకున్నట్లయితే ఎక్కువగా వెళ్తుంది. దీంట్లో వేడివేడి అన్నంలో తీసుకుంటే అన్నంలో కానీ ఇడ్లీ కానీ ఏదైనా చపాతి పూరి వాటికి కూడా మామూలుగా జస్ట్ వేసుకొని కొంచెం అవసరమైతే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే కూడా తినేసేయచ్చు. యాజ్ యూ లైక్, మనం ఎలాగైనా తీసుకోవచ్చు. అది తప్పకుండా మనం వాడుతూ ఉండాలి. తప్పనిసరిగా వాడితే ఇలాంటి ప్రయోజనాలు ఇందాక చెప్పినాయి. స్కిన్ డిసీజెస్ కూడా తగ్గుతాయి, కొన్ని రకాల జలుబు దగ్గు రాకుండా కాపాడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ కరివేపాకు పౌడర్కి ఉన్నాయి. మరి ముఖ్యంగా అత్యంత ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. అంటే కంటి జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. లేదా కళ్ళు మంటలు, లేదా కాట్రాక్ట్ రావడం, కంటి చూపు తగ్గిపోవడం, ఇలాంటివి రాకుండా కూడా కాపాడుతుంది. అంటే రెగ్యులర్గా మినిమం ఫ్రీక్వెంట్గా తీసుకుంటే అన్ని రకాల కూరగాయలు రోజు ఆల్టర్నేట్ డే 2-3 రోజులు ఒకసారి తీసుకుంటాం. అలాగే ఇది కూడా 2-3 డేస్కి ఒకసారి మొదటి 2 ముద్దలు 3 ముద్దలు కరివేపాకు పౌడర్తో తినడం ఎంతైనా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. సో చూస్తున్నారు కదా, మన ఆయుర్వేదంలో ది బెస్ట్ రెమెడీ బాలకృష్ణ గారు చూపించారు. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, కంటి ఆపరేషన్ అయిన పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మంచి రెమెడీ కరివేపాకు అండ్ ఎండుమిర్చి సాల్ట్తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. సో చూస్తున్నారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ఇంత మంచి రెమెడీని చేసుకొని ఆల్ అన్నంలో కానివ్వండి, దోశ ఇడ్లీ దేంట్లోనైనా సరే ఇట్లా నంచుకొని తింటే మస్తు టేస్ట్గా అనిపిస్తుంది. సో మీరు కూడా ఫాలో అయిపోండి. బాలకిషన్ గారు చెప్పినటువంటి రెమెడీని సక్సెస్ఫుల్గా మీరు కూడా ఫాలో చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మనము మోకాల నొప్పులు, చాలా మంది కూడా మోకాల నొప్పు, మోకాల్లో గుజ్జు పోవడం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది అని అంటారు. సో మోకాల నొప్పు వల్ల ఆ గుజ్జుకి ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు డాక్టర్స్, అది కూడా సరిగా పనిచేయట్లేదని చాలా మంది బాధపడతా ఉంటారు. సో మన ఆయుర్వేదంలో దానికి సంబంధించి ఏమైనా రెమెడీ చెప్పగలరా మీరు? మామూలుగా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు మీరు అన్నట్టుగా వయస్సు సంబంధం లేకుండా చాలా మందిలో వస్తుంది. మధ్య వయసు వారికి 40 ఏళ్ళు 45 ఏళ్ళు వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది. కారణం ఏంటి, కారణాలు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మన మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన శరీరం అవసరానికి మించి బరువు మోస్తుంది నాకు తెలియకుండానే, అదొక కారణం. అలాగే పోషక విలువ, లాస్ ఆఫ్ ఎనర్జీ, పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం లేదు. అందరూ ఎవరికి వారుగా అన్ని మంచి ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటున్నారు తప్పితే తీసుకోవట్లేదు. 100% పీపుల్స్ అసలు మంచి బెనిఫిట్స్ ఉన్న ఆహారం తీసుకోవట్లేదు అని చెప్పవచ్చు. ఏంటి, అప్పటికప్పుడుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, లేదా ఎక్కడో అక్కడ రెడీమేడ్ రైస్ ఫుడ్ తీసుకోవడం, ఇలాంటి సమస్య. వాటన్నింటి వల్ల లాభం జరగకపోగా శాశ్వతంగా రకరకాల అనారోగ్య లక్షణాలు చూపిస్తున్నాయి. శరీరం పైన మనకు ఉద్భవించేటటువంటి మంచి హార్మోన్స్ అవ్వచ్చు, టిష్యూస్ అవ్వచ్చు, ఎనీ మెటబాలిక్ కండిషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి రకరకాల రసాయనాల వల్ల. వైరస్ కేఎక్స్ పిజ్జాస్ వర్కర్ చేస్తుంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటాం, రకరకాల రసాయనాలు కలుపుతుంటాం. వాటిని కాపాడడం కోసం ఫ్రిడ్జ్ చేయడానికి ఎన్నో కలుపుతాం, ఈస్ట్ అలాంటివి కలుపుతాం. ఇవన్నీ కూడా శరీరానికి హాని చేసే రసాయనాలు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రకరకాల పదార్థాలు, సాస్, అవన్నీ కూడా
రసాయనాలతో తయారు అంటే చేస్తుంటారు. మామూలుగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వారికి మోకాలు నొప్పులు అంటారు, కానీ ఇప్పుడున్న వాళ్ళకి 30 దాటిందో లేదో Yes. మోకాలు నొప్పులు అదే అంటారు. మీరు చెప్పిన దానికి కారణం సమాధానం Okay. అదే. ఇలాంటి రకరకాల ఆహారం తీసుకుంటున్నాం. అదే మనం ఇంట్లో తీసుకునేటటువంటి ఆహారం అయినట్లయితే చాలా సేఫ్గా ఉంటుంది. కొంతవరకు ఆ ఉన్నంతలో మనకి ఎనర్జీ లెవెల్స్ వస్తుంటాయి. వేరే బయట మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంట్లో రైస్ పెట్టుకుని ఏ కర్రీ పైన నుంచో కర్రీస్ తెచ్చుకుంటున్నాం. కర్రీస్ అక్కడ వరకు తీసుకొని తింటే పర్వాలేదు. ఎప్పుడైతే ఇంటికి తెస్తున్నామో అప్పుడు విషపూరితంగా మారిపోతాయి. ఎందుకంటే కర్రీస్ అన్నీ కూడా అతి పలచనైనటువంటి సన్ననైనటువంటి ప్లాస్టిక్ కవర్స్లో వేసేస్తున్నాం, ప్యాథలిన్ పేపర్స్లో. ఎప్పుడైతే ఆహారం అందులో వేస్తామో అందులో ఉన్నటువంటి పదార్థాలతో ఆ ప్లాస్టిక్ రసాయన క్రియ చెంది రకరకాల విషతుల్యమైన పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళిపోయి లేడెస్టేట్ ఆర్ బై ఎనీథింగ్ ప్లాస్టిక్ క్రిస్టల్స్ లోపల పాలిసిస్టిన్ వాటి తాలూకు నిక్షేపాలు శరీరంలో పేరుకుపోయి రకరకాల జబ్బులు వస్తున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి కూడా కారణమవుతున్నాయి. సో అందువల్ల బయట ఆహారం తీసుకున్నప్పటికీ ఏదైనా బాక్స్ లాంటిది లేకపోతే స్టీల్ బాక్స్ కంటైనర్స్ అట్లాంటివి తీసుకుని కర్రీస్ లాంటివి ఇంటికి తెచ్చుకోవడం ఎంతైనా క్షేమదాయకం. అది తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇంతకు పూర్వం ఎక్కడికైనా రైస్ పార్సల్కి వెళ్తే క్యారేజ్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళ కర్రీ కదలు, పప్పు కదలు, రసం కదలు, రైస్ పెట్టేవాళ్ళు. అది ఇప్పుడు ఏంటి, బరువు అవుతుందనే ఉద్దేశంతో వాడు ఏదో కవర్లో వేస్తే తెచ్చేసుకుంటారు. ఇంక్లూడింగ్ మజ్జిగతో పాటు రియాక్షన్ చెందుతాయి ప్లాస్టిక్ కవర్తో. అందుకని అలా చేయండి. వాటి వల్ల చాలా రకాల మినరల్స్ లాస్ అవుతున్నాయి. కాల్షియం పోతుంది, జింక్ పోతుంది, ఇతరత్ర డైజెస్టివ్ ఎంజైమ్స్ లాస్ అవుతున్నాం, అన్నీ లాస్ అవుతుంది. సో దానివల్ల శరీరంలో ఉండేటటువంటి సబ్ మినరల్స్ కాల్షియం వెళ్ళిపోతుంది, విటమిన్ డి వెళ్ళిపోతుంది. ఆ రెండు వెళ్ళిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది. ఎస్, ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే దానికోసం అట్లా ఫైనల్గా. సో చూస్తున్నారు కదా, మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణము ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఆయిల్ సరిగా లేకపోవడం కానివ్వండి, ముఖ్యంగా జంక్ ఫుడ్స్. దానివల్ల కూడా 30-40 ఏళ్ళ లోపు వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తున్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు. సో దానికి రెమెడీ ఏమైనా చెప్తారా మీరు? ఎస్, ఏంటంటే మామూలుగా ఫస్ట్ రాకుండా వచ్చిందని తగ్గించుకోవడం కానీ, రాకుండా ఉండడానికి కానీ, మనం ఇప్పుడంతా సిటీ కల్చర్, మన పట్టణంలో బ్రతుకుతున్నాం కనుక 4, 5, 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్సే ఉన్నాయి. 2కి తక్కువ ఎక్కడా లేదు. సో పైకి ఎక్కడ అంటే 4-5 ఫ్లోర్స్ దాటితే లిఫ్ట్ ఉంటుంది. అదర్వైజ్ అతి తక్కువగా 3 ఫ్లోర్స్ 2 ఫ్లోర్స్ ఉన్న దగ్గర లిఫ్ట్ ఉండదు. సో స్టెప్స్ ఎక్కువ వెళ్ళిపోవాలి పైకి, స్టెప్స్ దిగుతూ రావాలి. సో మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, యంగర్ ఏజ్ 20 ఏళ్ళు ఉన్నా, 30 ఏళ్ళు ఉన్నా కూడా గబగబా మెట్లు ఎక్కడం కానీ, గబగబా మెట్లు దిగడం కానీ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నడక ఫ్లాట్గా ఎంత దూరమైనా నడవచ్చు, కానీ మెట్లు దిగడం ఎక్కడం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మెట్లు చొప్పున పైకి ఎక్కాలి. విత్ సపోర్ట్ ఆఫ్ ర్యాంప్, పక్కన పారాఫిట్ వాళ్ళ ర్యాంప్ ఉంటుంది, పట్టుకుని మెల్లగా పైకి ఎక్కాలి. దిగేటప్పుడు అతి జాగ్రత్తగా దిగాలి. చాలా ఈజీ ఉంటుందని గబగబా దిగేస్తుంటాం. అతి ఎక్కువ బరువు మనం మెట్లు దిగుతున్నప్పుడే, స్టెప్స్ దిగుతున్నప్పుడే ఎక్కువ బరువు మోకాళ్ళ పైన పడుతుంది. సో దానివల్ల మోకాళ్ళు కుచించుకుపోయి, గ్యాప్ తగ్గిపోయి, లీన్ గ్యాప్ అంటాం, ప్రతి కీలికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అలాగే మోకాళ్ళ మధ్యలో కూడా ఇలా కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది ఇలా ప్రెస్ కావడం వల్ల గ్యాప్ తగ్గిపోయి మధ్యలో ఉన్నటువంటి మృదుస్తుల ఏదైతే ఉంటుందో అది గట్టి పడిపోతుంది, జిగురంతా గట్టి పడిపోతుంది, ఆయిల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, సైనోవియల్ ఫ్లూయిడ్. సో దట్ దానివల్ల నొప్పి రావడానికి అవకాశం ఉంది. అందుకని మెల్లగా నడవడం, మెల్లగా మెట్లు ఎక్కడం దిగడం చేయాలి. బరువులు కూడా శరీరానికి మించిన బరువును మోయకూడదు, సరిపోయినంత బరువునే మోయాలి. అలా ఆ విధంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవాలి. సో దీనికి సొల్యూషన్ ఏమన్నా మన ఆయుర్వేదంలో మీరేమన్నా మెడిసిన్? ఎస్, ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. ఇందాక చెప్పిన జాగ్రత్తలు పాటించుకుంటూ ఔషధాలు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా చూడండి, ఆప్తో యోగ్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి, మాత్రలు. ఇందులో చాలా రకాల భస్వాలు కలిసి శంఖ భస్వం, ఇంకా అబ్రక భస్వం, ఇలాంటి కొన్ని రకాల భస్వాలు, అలాగే అతిమధురు, ఎస్టిమధు, అలాగే దెన్ అతిబల, ఇలాంటి పదార్థాలతో కలిపి తయారు చేసినటువంటి మాత్రలు ఇవి. సో అందువల్ల ఎముకల పటుత్వాన్ని, ఎముకల గట్టితనాన్ని పెంపొందిస్తుంది. సో ఇవి ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు చొప్పున మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాడచ్చు. తిన్న తర్వాత వాడాలి, భోజనం తర్వాత వాడచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాం,